తగ్గిన రెపో రేటు ఊరిస్తున్న బ్యాంక్ లోన్స్. రీసెంట్గానే ఆర్బీఐ వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. గత సంవత్సరం నుంచి రెపో రేటును తగ్గించుకుంటూనే వస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బేసిస్ పాయింట్స్ తగ్గించిన ప్రతిసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. దానివల్ల హోమ్ లోన్స్ని కానీ లేదంటే ఎనీ లోన్స్ని కానీ తీసుకోవాలనుకుంటే కనుక తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ అనేవి వస్తామని అనమాట ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి. సో దీనివల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్లో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెరగబోతున్నాయి. సో మీ అందరికీ తెలుసు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రజెంట్ మార్కెట్లో ఒక 8.5% ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని 8%కి మనం బై చేయొచ్చు. 8% తోటి మనం ఒక అసెట్ని కొనగలిగితే రియాలిటీలో యావరేజ్గా 15 to 25% అనేది హైదరాబాద్లోని ఎమర్జింగ్ లొకేషన్స్లో అవుట్కట్స్లో వాల్యూ పెరుగుతూనే ఉంది. ఇది ఏంటి వరస్ట్ కేసులో అంతకంటే ఎక్కువ పెరిగిన సందర్భాలు పెరిగిన లొకేషన్స్ కూడా ఉన్నాయి. సో 8%కి లోన్ తీసుకొని 15% to 25% వచ్చే రిటర్న్స్ ఉన్న రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా సో ఒక మంచి అసెట్ని గెయిన్ చేసుకోవచ్చు. అలానే వెల్త్ క్రియేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే రెపో రేట్ తగ్గిందో ఇది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఒక మంచి శుభవార్త. సో దీన్ని కూడా ఎన్ఆర్ఐస్ ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఎన్ఆర్ఐస్కే కాదు, ఈవెన్ ఇండియాలో ఉండే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతరత్ర సెక్టార్ వాళ్ళకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడున్న రియాలిటీ మార్కెట్లో ఈ తగ్గిన బ్యాంక్ లోన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు.